పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ యువ నాయకుడు చెన్నారెడ్డి హత్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఉద్దేశంతోనే హత్య జరిగిందని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. వైసీపీలో చురుగ్గా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనే చెన్నారెడ్డి మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలపై చేపట్టనున్న రిలే నిరాహార దీక్షకు అనుమతి కోసం పోలీసుల్ని కలిసిన రాత్రే ఈ దురదృష్టకర ఘటన జరగడం బాధాకరమన్నారు. ఈ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని కోరినట్లు పిన్నెల్లి తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సింధు, ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక యువనేత పల్నాడు జిల్లాలో ప్రముఖ నేతగా ఉన్నటువంటి చెన్నారెడ్డి నిన్న అయితే మాత్రం దుండగులు హత్య చేశారు. ఈ హత్య కూడా అత్యంత కిరాతకంగా చేయడంతో ఒక్కసారిగా కూడా పల్నాడు ప్రాంతం అయితే ఉలిక్కిపడిందని చెప్పాలి. ఈ ఎవరైతే చెన్నారెడ్డి మృతుడు ఉన్నాడో అతనైతే మాత్రం పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటాడు. అతను ప్రధానంగా కూడా వైసీపీ పార్టీకి యువజన సెక్రటరీగా కూడా స్టేట్ వైడ్గా కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. నిన్న జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన నిరసన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత నిన్న మరుసటి రోజుకు సంబంధించినటువంటి పర్మిషన్ కూడా డిఎస్పీ దగ్గర తీసుకోవడం జరిగింది. అటువంటి సందర్భంలో ఆయన పాల్వాయి గేట్ దగ్గర నుంచి తన స్వగ్రామైనటువంటి రెంటాల వెళుతున్నటువంటి పరిస్థితులు, ఆయన స్కూటర్ మీద వెళుతూ ఉండగా కూడా దుండగలు కాపు కాచారు. వెనక నుంచి ఒక కారుతో గుద్దించడం జరిగింది. తర్వాత కంట్లో కారం కొట్టి కత్తులతో దాడి చేసి అత్యంత పాశవికంగా కూడా అతనికి గొంతు కోసి చంపడం అనేది జరిగింది. దీనికి సంబంధించి తెలిసిన వెంటనే కూడా ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో మాజీ ఎమ్మెల్యే అక్కడ స్పాట్కి నిన్న నైట్ అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత అతను డిఎస్పీతో కూడా మాట్లాడుతుంటే నేపథ్యం పొద్దున్నే మాత్రం ఈ మృతదేహాన్ని అయితే మాత్రం గురజాల ప్రభుత్వ హాస్పిటల్లో మార్చురీలో ఉంచిన సందర్భంలో అక్కడికి రావటం, అక్కడికి వచ్చి వాళ్ళ బంధువులు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పిన్నెల్లి మాట్లాడుతూ కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి నాయకుడు అని చెప్పడం, అదేవిధంగా కూడా కావాలని కొంతమంది కుట్రపన్ని హత్య చేశారు అని అభియోగం చేయడం కూడా జరిగింది. ఇటువంటి సందర్భంలో డిఎస్పీ కూడా మాట్లాడటం జరిగింది. డిఎస్పీ చెప్పేది ఏంటంటే ఆ గ్రామంకు సంబంధించి మొత్తంగా కూడా పార్టీకి సంబంధించి ఆధిపత్య పోరు కూడా ఒక కారణం కావచ్చు. దీని మీద సమగ్రంగా విచారణ జరుపుతున్నామని డిఎస్పీ అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా పల్నాడు ఏరియాకు సంబంధించి పల్నాడు ఏరియాలో రెంటాల గ్రామానికి సంబంధించినటువంటి చెన్నారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను చాలా కీలకంగా వ్యవహరించడం, అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించి అతను చాలా బ్యాక్ బోన్గా ఉన్నటువంటి పరిస్థితులు, ప్రతి ఈ కార్యక్రమంలో కూడా అతను చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యం. నిన్న కూడా ఆయన డిఎస్సికి సంబంధించినటువంటి కార్యక్రమంలో నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. ఈ రోజుకు సంబంధించి పర్మిషన్ కూడా తీసుకున్న తర్వాత ఈ విధంగా దారికాచి దుండగులు ఆయన్ని హత్య చేసి అత్యంత పాశవంగా హత్య చేయడం మాత్రం చాలా దారుణమైన ఘటనగా కూడా భావిస్తూ ఉన్నారు. వెంటనే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ఆ స్పాట్ నుంచే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి ఈ సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దాని మీద విచారణ అయితే కొనసాగుతుందని డిఎస్పీ ఉమామహేశ్వరరావు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి అనుమానితులందరినీ కూడా అరెస్ట్ చేస్తాం, అదేవిధంగా కూడా దీనికి ప్రధానంగా విచారణ అన్ని కోణాల్లో జరుపుతామని తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా తమకు సంబంధించిన కార్యకర్తని ఒక టార్గెట్ ప్రకారం హత్య చేశారని చెప్పి వైసీపీకి సంబంధించిన నాయకులైతే మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.